ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ పెన్నాడు గ్రామ వాసులందరికీ కూడా శుభములు తెలియజేస్తున్నామండి. మేము ఈ విధంగా ఎందుకు వచ్చామంటే, మేము ఒకప్పుడు కూడా మేమందరం నశించిన స్థితిలో ఉన్నవారమే. అయితే యేసుక్రీస్తు ప్రభువారు మమ్మల్ని అందరినీ కూడా ఆయన ప్రేమతో మమ్మల్ని అందరినీ రక్షించాడు. అదే రక్షణ మీరందరూ కూడా పొందుకోవాలని, ఇటువంటి మాటలు, దేవుని మాటలు, మేము పొందుకున్న రక్షణ మీరందరూ పొందుకోవాలని ఈ గ్రామానికి వచ్చామండి. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి లోక రక్షకుడుగా వచ్చాడండి. లోక రక్షకుడు అంటే మన పూర్వీకులు ఏమని ప్రార్థించేవారంటే, అసతోమ సద్గమయ, తమసోమ జ్యోతిర్గమయ, మృత్యోర్మ అమృతాంగమయ అని చెప్పి ప్రార్థించేవారు. అసతోమ అంటే అసత్యంలో ఉన్నాం, మమ్మల్ని సత్యంలోనికి నడిపించు అని చెప్పి మన పూర్వీకులు ఈ విధంగా ప్రార్థిస్తూ వచ్చేవారండి. అసతోమ సద్గమయ, తమసోమ జ్యోతిర్గమయ అంటే మేము అంధత్వంలో ఉన్నాం, అంధకారంలో మగ్గిపోతున్న మమ్మల్ని వెలుగులోనికి ఎవరు నడిపిస్తారు అని చెప్పి వాళ్ళు ఆ విధంగా ప్రార్థిస్తూ వచ్చేవారు. మృత్యోర్మ అమృతాంగమయ అంటే భవిష్యత్తులో అందరికీ మరణ భయం అనేది ప్రతి ఒక్కరికి ఉందండి. మరణం ప్రతి ఒక్కరికి తథ్యం. పుట్టినవాడు గిట్టక మానడు అని చెప్పి ఒక సామెత ఉంది. ఆ విధంగా ప్రతి ఒక్కరూ మరణించవలసింది కాబట్టి మరణ భయం అనేది ఉంది. కాబట్టి ఈ మరణంలో నుంచి మమ్మల్ని ఎవరు జీవంలో నడిపిస్తారు అని చెప్పి మన పూర్వీకులందరూ కూడా దేవుడు ఎక్కడ, మాకు ఎక్కడ సమాధానం దొరికింది అని చెప్పి అందరూ వెతుకులాడుతుండగా ఆ యేసుక్రీస్తు ప్రభువారు మనందరినీ ప్రేమించి లోక రక్షకుడుగా ఆయన ఈ లోకానికి వచ్చాడండి. లోక రక్షకుడు అంటే లోకం అంటే మనమే అండి. లోకం అంటే మనుషులే, మట్టి కాదోయ్ అని చెప్పి ఒక కవి చెప్పాడు. అంటే ఈ లోకంలో ఉన్నదంతా కూడా మనమే కాబట్టి మనల్ని అందరినీ కూడా రక్షించడానికే యేసుక్రీస్తు ప్రభువారు అంటే ఆయన రక్షకుడుగా, అంటే పాపముల నుంచి విముక్తి చెందించడానికి మనల్ని ఇంకేం చెప్పుకోనండి, మనం మరణ భయంలో ఉన్న మనల్ని జీవములోనికి నడిపించడానికి, చీకటిలో ఉన్న మనల్ని వెలుగులోనికి నడిపించడానికి ఆయన ఈ లోక రక్షకుడుగా, ప్రభువుగా, క్రీస్తుగా ఆయనే స్వయంగా ఈ లోకానికి వచ్చాడండి. ఆయన ఆదిలో ఉన్నవాడు, ఆయన ఆత్మస్వరూపుడై ఉండి, ఆయన దేవాది దేవుడై ఉండి మనందరి నిమిత్తం, అంటే ఎవరో ఒకరు మన యొక్క పాపముల నిమిత్తం, మనం పాపములో మగ్గిపోతున్నాం, పాపములోనే పుడుతున్నాం, పాపములోనే చనిపోతున్నాం. అలాంటి మనందరినీ కూడా పాపము నుంచి విడుదల కలిగించడానికే ఆ యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చారండి. సర్వ పాప పరిహారం అని చెప్పి, తద్రక్తం పుణ్యదార బలియాగం అని చెప్పి అక్కడ శ్లోకం ఒకటి చెప్పబడింది. అంటే ఏంటండి, సర్వలోక పాప పరిహారం అంటే రక్త ప్రోక్ష ఆవశ్యకం అని చెప్పి అన్నాడు. అంటే ఏంటండి, సర్వలోక మానవాళి పాపముల నిమిత్తం ఎవరో ఒకరు రక్తాన్ని చిందించాలి. కాబట్టి ఆ యేసుక్రీస్తు ప్రభువారే మనందరి నిమిత్తం ఆయన తనంతట తానే పుణ్యదార బలియాగం అంటే ఫ్రీగా మనందరి నిమిత్తం తనంతట తానే అర్పించుకోవాలి. కాబట్టి ఆయన ఒక్కడే ఇష్టపూర్వకంగా మనలందరినీ, పాపములో బగ్గిపోతున్న మనలందరినీ కూడా రక్షించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడండి. అక్కడ సమాధానం దొరికింది అందరికీ కూడా. ఎవరైతే మరణ భయంతో ఉన్నారో, ఎవరైతే మేము జీవంలోకి వెళ్ళలేకపోతున్నాం, ఎలా మేము మరణించిన తర్వాత ఏమైపోతాం అని మరణ భయంతో ఉన్నారో, ఎవరైతే ఇలా చీకట్లో ఉంటున్నారో, వెలుగులో నడిపించేవారు ఎవరు లేరా అని చెప్పి ఎవరైతే అనుకుంటున్నారో, ప్రతి ఒక్కరికి కూడా ఏదైతే అయోమయంలో ఉన్నో సత్యంలోకి ఎవరు నడిపిస్తారో అన్న ప్రతి ఒక్కరికి కూడా యేసుక్రీస్తు ప్రభువారు ఒక్కసారిగా ఆయన ఈ లోకానికి వచ్చి మనందరికీ కూడా ఆయన సమాధానం ఇచ్చాడండి. ఇటువంటి సమాధానం మీ అందరికీ దేవుడు కలుగజేయను గాక. ఆమేన్. మహాపరిశుద్ధుడు అని తండ్రి, మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడు అని మా తండ్రి,
మీ ఘనమైన నామానికి స్తోత్రాలు, స్తుతులు, వందనాలు ప్రభా. నాయన మరొకసారి నాయన ఈ యొక్క నాడు గ్రామాన్ని మీరు ప్రేమించి ఈ సాయంకాల సమయంలో నా ప్రభా నీ పిల్లలమైన మమ్మల్ని అందరినీ ఇప్పుడు ఈ స్థలానికి తీసుకుని వచ్చి మీ మాటలు ప్రకటించుకుంటున్నాడు నా తండ్రి. ఈ గ్రామాన్ని దర్శించండి ప్రభా, గ్రామ ప్రజలను దర్శించండి నాయన. వారు హృదయంలో నాయన ప్రభా సత్యమును తెలుసుకోవాలనే కోరికను పుట్టించి నాయన సత్యమును ఎరిగినట్లుగా ప్రభా హృదయాలు తెరవండి దేవా, మరి మనోనేత్రాలు తెరవండి నాయన. సర్వసత్యములోనికి నడిపించే గొప్ప దేవుడు, నరకం నుండి తప్పించే దేవుడు, పాపం నుండి విడిపించే దేవుడు మీరని మిమ్మల్ని గుర్తెరుగులాగిన ఈ పెన్నాడు గ్రామస్తులందరినీ కూడా నాయన మీరు దర్శించి ఆకర్షించి రక్షించమని ఇంతవరకు ప్రకటించబడిన ప్రతి మాట కూడా ప్రతి ఒక్క హృదయంలో ఫలించినట్లుగా మీ కృపను అనుగ్రహించి సహాయం చేసి రక్షించమని యేసు పరిశుద్ధ నామమున స్తోత్రాలు చెల్లించి